హలో గాయ్స్, ఇవాళ వచ్చేసి మనం అవుతున్నాం చిత్రకళ కలాట్స్. ఇది వచ్చేసి ఎక్కడో కాదు, మన సిరిసిల్ల చంద్రంపేట దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఆపోజిట్. ఇక్కడ వచ్చేసి మనకైతే ఫిట్ నుంచి మనకైతే 14 ఫీట్ల దాకా గణేష్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయని అయితే షాప్ వాళ్ళు అయితే చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ మనకు వచ్చేసి మహారాష్ట్ర, నాగపూర్, షోలాపూర్, అంతేకాకుండా మనకు రాజస్థాన్ అలాంటి అంటే వివిధ ప్రదేశాల నుంచి మనకైతే విగ్రహాల మోడల్ అయితే మనకైతే ఇక్కడ దొరుకుతాయి. అంతేకాకుండా ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఏ విగ్రహం అయినా కానీ ఇక్కడ మేకింగ్ చేసింది అయితే మనకైతే అవైలబుల్ ఉంటది. అంతేకాకుండా మనకైతే రీజనబుల్ ప్రైస్ అయితే నెక్స్ట్ లెవెల్ లుక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే మనం లోపలికి అయితే ఎట్లెట్లున్న విగ్రహాలు అనేది లుక్ అయితే మనం అయితే చూసేద్దాం. గాయస్, మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ ఒక మహారాష్ట్ర పీస్ అని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ గణేష్ వచ్చేసి 4.5 ఫీట్ల నుంచి 5 ఫీట్ల దాకా మధ్యలో అయితే ఉండొచ్చు. అంటే 4.5 ఫీట్ల నుంచి 5 ఫీట్ల మధ్యలో అయితే ఉంటది. ఇక్కడ చూసుకుంటే మొత్తం అయితే మహారాష్ట్ర పీస్. అంతేకాకుండా మనకైతే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అయోధ్య టెంపుల్ అయితే మనకైతే ఆర్చలోనే అయితే మిక్స్ అయిపోయింది. ఇటు చూసుకున్నట్టయితే మనకైతే హనుమంతుడు సైడ్ కి అయితే వచ్చింది. అంతేకాకుండా మనకైతే ఇక్కడ కింద చూసుకున్నట్టయితే రథం మీద కూర్చున్న గణేష్ అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకైతే మొత్తం గ్లాస్ వర్క్ తో అయితే ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంతేకాకుండా మనకైతే చూసుకోవచ్చు మొత్తం గ్లాస్ వర్క్ అయితే నీట్ గా కంప్లీట్ గా ఎక్కడ కూడా మైనస్ లేకుండా అయితే కంప్లీట్ అయిపోయింది. దాదాపు ఇవి వచ్చేసి మనకైతే ఇంకొక 2 పీసెస్ అయితే మనకైతే అవైలబుల్ ఉన్నాయని అయితే అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. మీకైతే వినాయకుడు నచ్చినట్టయితే వెంటనే మీరైతే విజిట్ చేసి అయితే వెంటనేనైతే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకైతే ఈ లైన్ అయితే దాదాపు మూడు ఇట్లా ఒక 6 విగ్రహాలు అయితే అంటే ఒక 6 విగ్రహాలు అయితే మనకైతే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో అయితే ఒక 2 విగ్రహాలు అంటే ఒక 2 విగ్రహాలు అయితే మనకైతే అవైలబుల్ ఉన్నాయని అయితే అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా మనకైతే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు కూడా అయితే ఉన్నాయి మనకైతే అవైలబుల్ లో. మొత్తం అయితే మహారాష్ట్ర పీసెస్ అన్నట్టు. అంతే ఇప్పుడైతే మనం అయితే ఇంకొక మహారాష్ట్ర పీస్ అయితే చూద్దాం ఇప్పుడు మనమైతే. సో గాయ్స్, ఇక్కడనైతే మనమైతే ఇంకొక మహారాష్ట్ర పీస్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకైతే 5 ఫీట్ల దాకానైతే ఉంటుంది గణేష్ అయితే. ఇక్కడ చూసుకుంటే మహారాజా సింబల్ అంటే సింబల్ కి అయితే కూర్చొని అయితే ఉన్నది. అటు ఇటు వచ్చేసి మనకైతే సింహాలు అయితే 2 సింహాలు అయితే ప్రొవైడ్ చేసేసారు. సైడ్ లకు అయితే పిల్లో ఉంది. మొత్తం గ్లాస్ వర్క్ తో నీట్ గా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మనకైతే ఎక్కడ కూడా మైనస్ లేకుండా మనకు నామం కూడా చూసుకోవచ్చు. ఎక్కడ కూడా మనకైతే మైనస్ లేకుండానే అయితే టోటల్ గా అయితే వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా ఆర్చి చూసుకున్నట్టయితే మనకైతే మహారాజా చైర్ అయితే చూసుకోవచ్చు. మనకైతే మల్టీ మల్టీ కలర్లతో అయితే అవైలబుల్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇదైతే నెక్స్ట్ లెవెల్ విగ్రహం అని అయితే చెప్పుకోవచ్చు. మనకైతే ఈ విగ్రహం ఒక్కటి పెట్టుకుంటే చాలు, అంటే హైయెస్ట్ అయితే మన ఊళ్ళో మనదే అయిపోతాయి అని చెప్పుకోవచ్చు మనమైతే. అంతేకాకుండా మనకు కూడా చూసుకోవచ్చు సిల్వర్ వర్క్ గానీ మనకు పంచ వర్క్ గానీ ఇక్కడ కూడా మైనస్ లేకుండా నీట్ గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కింద కూడా చూసుకోవచ్చు మొత్తం మహారాజా అంటే సిట్టింగ్ అయితే మొత్తం టోటల్ అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే ఇంకొక పీస్ అయితే చూసేద్దాం. గాయస్, మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు ఈ గణేష్ వచ్చేసి అయితే మనకైతే 7 ఫీట్ల దాకానైతే ఉంటది. అంతేకాకుండా ఇక్కడ మనకు చూసుకుంటే వైట్ వర్క్ తోనైతే కంప్లీట్ గా నీట్ గా మనకైతే వర్క్ అయితే ఇక్కడ కూడా మైనస్ లేకుండా అయితే కంప్లీట్ అయిపోయింది. అంతేకాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే మనకైతే అయోధ్య రాముడు అయితే సైడ్ నుంచి మనకైతే దర్శనం ఇస్తుండు. అంతేకాకుండా ఇది వచ్చేసి మనకైతే సింహం మీద అంటే సైడ్ లకు అయితే మనకైతే అటు ఇటు నంది అయితే వచ్చేసింది. వన్ సైడ్ అయితే నంది మరియు అటు అయితే సింహాసనం అయితే వచ్చేసింది. ఇట్లా చూసుకుంటే మనకైతే పిల్లో కూడా సైడ్ కి అయితే వచ్చేసింది. అంతేకాకుండా మనం బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మొత్తం ఆర్చ్ అయితే మల్టీ మల్టీ కలర్లతో అయితే మనకైతే నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పుకోవచ్చు. బాడీ కలర్ మొత్తం పీస్ కలర్ వచ్చేసి మొత్తం వైట్ తో అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకైతే గోల్డ్ వర్క్ అయితే ఎక్కడ కూడా మైనస్ లేకుండా మనకైతే టోటల్ గానైతే క్లీన్ గా అండ్ నీట్ గా అయితే మనకైతే ఇచ్చేసిర్రు. అంతేకాకుండా మనకైతే ఈ గణేష్ అయితే సోల్డ్ అవుట్ అయితే ఆల్రెడీ అయితే అయిపోయింది. అంటే దీన్ని అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసిర్రు ఆల్రెడీ. సో ఇప్పుడైతే మనం అయితే ఇంకొక వినాయకుడిని అయితే చూసేద్దాం. గాయస్, ఇక్కడనైతే మనం చూసుకోవచ్చు ఇది వచ్చేసి 8 నుంచి 9 ఫీట్ మధ్యలో అయితే ఉంటది. అంతేకాకుండా మనం ఇక్కడ చూసుకుంటే మనకైతే పీట మీద క్యాజువల్ గా కూర్చున్న పోజ్ అని చెప్పుకోవచ్చు. మనమైతే బొజ్జ వినాయకుడు అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకైతే ఆర్చ్ అయితే చూసుకోవచ్చు మల్టీ మల్టీ కలర్ తోనైతే నెక్స్ట్ లెవెల్ అని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకైతే గోల్డ్ వర్క్ అయితే కంప్లీట్ గా టోటల్ గా ఫినిష్ అయితే అయిపోయింది ఇక్కడ. ఆ అంతేకాకుండా మనకైతే ఇక్కడ ఆర్చ్ సైడ్ సింబల్ చూసుకుంటే మనకైతే పిల్లర్స్ చూసుకుంటే మొత్తం మిక్స్డ్ కలర్ తోనైతే మనకైతే నెక్స్ట్ లెవెల్ అయితే చేసేసిర్రు అటు ఇటు అయితే. అంతేకాకుండా మనకు మీద పంచ మీద వర్క్ చూసుకుంటే మనకైతే ఫ్లవర్ డిజైన్ అయితే కొట్టేసిర్రు ఇక్కడ. ఇక్కడ స్పెషాలిటీ మొత్తం అయితే అదే. ఇక్కడ ఉన్న ప్రతి గణేష్ అంటే ఆల్మోస్ట్ సగం విగ్రహాలకైతే పంచ వర్క్ అయితే ఇట్లా టోటల్ గా ఫినిషింగ్ అయితే ఇచ్చేసిర్రు. అంతేకాకుండా మనకి ఇక్కడ తొండం వర్క్ చూసుకుంటే తొండం వర్క్ అయితే ఆల్మోస్ట్ మనకైతే సిల్వర్ తోనైతే ఇచ్చేసిర్రు. మనమైతే ఇప్పుడు ఇంకొక విగ్రహం అయితే చూసేద్దాం. గాయస్, ఇక్కడనైతే మనమైతే చూసుకోవచ్చు ఈ గణేష్ వచ్చేసి మనకైతే 6 to 7 ఫీట్స్ అయితే మనకైతే మధ్యలో అయితే ఉంటది. అంతేకాకుండా ఇక్కడ మనకి చూసుకుంటే బాడీ అయితే మొత్తం
కలరింగ్ వర్క్ తోనైతే ఇచ్చేసిర్రు. ఇక్కడ మనకు హెడ్ వర్క్ చూసుకుంటే మొత్తం గజేంద్రుని ఆకారం అయితే మనకైతే కలర్ అయితే సేమ్ ఇచ్చేసిర్రు. అంతేకాకుండా మనకైతే కిరీటం వర్క్ వచ్చేసి మొత్తం సిల్వర్ కలర్ తోనైతే వచ్చేసింది. అంతేకాకుండా ఇక్కడ మనకు స్పెషాలిటీ ఏందంటే మనకైతే ఇది వెంకటేశ్వర స్వామి అవతారంలోనైతే ఉన్నదని మనమైతే చెప్పుకోవచ్చు. మనకు విగ్రహం నామం చూసుకుంటే కూడా తెలుస్తుంది మనకైతే. అంతేకాకుండా ఇక్కడ మనకు సైడ్‌కి చూసుకుంటే సింహం మీద కూర్చున్న గణేష్ అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఇటు బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి మొత్తం అయితే వెంకటేశ్వర స్వామి బ్యాక్‌గ్రౌండ్ అయితే మనకైతే ఇచ్చేసిర్రు ఇక్కడనైతే. ఇక్కడ చూసుకుంటే గోల్డ్ వర్క్ గాని అన్ని ప్రతి ఒక్క వర్క్ మనకి ఇక్కడ కూడా మైనస్ లేకుండా కంప్లీట్ టోటల్ వర్క్ కంప్లీట్ అయితే అయిపోయింది మనకైతే. ఇప్పుడైతే ఇంకొక నెక్స్ట్ లెవెల్ విగ్రహం అయితే మనమైతే చూసేద్దాం. గాయ్స్ మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఈ గణేష్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే 5-6 ఫీట్స్ మధ్యలో అయితే ఉండొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మనకైతే జ్యువెలరీ వర్క్ టోటల్ గానైతే మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు మనకైతే. మొత్తం జ్యువెలరీ వర్క్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కమ్మలు గాని, ఇక్కడ తొండం మీద వర్క్ చూసుకుంటే ఒకసారి మొత్తం సిల్వర్ వర్క్ తోనైతే ఇక్కడ పంచెకి గాని, ఇక్కడ కడియాలు గాని, ఇక్కడ మనకు వడ్డానం గాని, ఇక్కడ మనకు నగాలు గాని ఇవి చూసుకున్నట్టయితే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ లోనైతే మనకైతే ఫినిషింగ్ నీట్ గానైతే ఇచ్చేసిర్రు. అంతేకాకుండా గ్లాస్ వర్క్ మీరు నీట్‌గా ఇక్కడ గ్లాస్ వర్క్ ఒకసారి గ్లాస్ వర్క్ అయితే చూసుకుంటే స్మూత్ గానైతే ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ మనకు చూసుకుంటే మొత్తం మల్టీ కలర్ తోనైతే మనకైతే ఆర్చులనైతే కిరీటం ఆర్చులనైతే మనకైతే నెమలి అటొకటి, ఇటొకటి అయితే ప్రొవైడ్ చేసిర్రు. అంతేకాకుండా మనకైతే ఈ గణేష్ చూసుకుంటే మంచి పీట మీదనైతే బొజ్జ గణేష్ లాగానైతే కూర్చొనైతే ఉన్నది. మనమైతే ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ లెవెల్ వినాయకుడినైతే చూసేద్దామా? గైస్ మనమైతే ఇక్కడ ఇంకొక నెక్స్ట్ లెవెల్ విగ్రహం అయితే చూసుకోవచ్చు. ఈ గణేష్ వచ్చేసి మనకైతే 5-6 ఫీట్స్ మధ్యలో అయితే ఉండొచ్చు. అంతేకాకుండా విత్ స్టాండ్ తోనైతే మనకైతే వస్తుంది. అంటే అవైలబుల్ ఉందన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే బొజ్జ వినాయకుడు అనైతే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పంచ వర్క్ చూసుకున్నట్టయితే పింక్ కలర్ ఎండింగ్ లోనైతే మనకైతే ఫ్లవర్స్ కోటింగ్ తోనైతే మనకైతే అవైలబుల్ ఉంది. అంతేకాకుండా ఇక్కడ చెయ్యికి మనం చూసుకుంటే మైదా కూడా ప్రొవైడ్ చేసేసిర్రు. అంటే మైదా కూడా పెట్టేసిర్రు అని చెప్పుకోవచ్చు మనమైతే. అంతేకాకుండా మనకైతే విగ్రహం అయితే స్మూత్ ఎక్కడ చూసినా స్మూత్ గానైతే మనకు ఆయిల్ పెయింట్ తోని అయితే మనకైతే ఫినిషింగ్ అయితే ఇచ్చేసిర్రు. అంతేకాకుండా మనకైతే గోల్డ్ వర్క్ గాని, తొండం మీద వర్క్ గాని మొత్తం అయితే మనకు కంప్లీట్ అని చెప్పుకోవచ్చు. సో మనమైతే ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ లెవెల్ విగ్రహం అయితే మనమైతే చూసేద్దాం. గాయ్స్ ఇక్కడ మనం ఒక నెక్స్ట్ లెవెల్ విగ్రహం అయితే చూసుకోవచ్చు. ఈ విగ్రహం వచ్చేసి మనకైతే 13-14 ఫీట్ల మధ్యలో అయితే ఉండొచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకుంటే మీద బ్యాక్‌గ్రౌండ్ ఆర్చులను అయితే మనకైతే కృష్ణుడు, ఇటు చూసుకుంటే కింద చూసుకున్నట్టయితే మనకైతే మీరాబాయి అయితే ఇక్కడనైతే మనకు 2 విగ్రహాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా వినాయకుడు చూసుకుంటే మనకైతే ఇట్లా కూర్చున్న అంటే సింహాసనం మీద కూర్చున్న సిట్టింగ్ టైప్ అయితే మనకుంది. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పంచె వరకు అయితే నెక్స్ట్ లెవెల్ అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే యెల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో డిజైనింగ్ అయితే వచ్చేసింది మనకైతే ఇక్కడ. అంతేకాకుండా మనకు తొండం మీద చూసుకుంటే మొత్తం సిల్వర్ వర్క్ అయితే టోటల్‌గా ఫినిష్ అయితే అయిపోయింది. అంతేకాకుండా మనం మీద చూసుకున్నట్టయితే కిరీటం అయితే గోల్డ్ వర్క్ తోని నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో చూసుకుంటే మనకైతే మల్టీ కలర్‌లతోనైతే ఫ్లవర్స్ తోనైతే ఇచ్చేసిర్రు. ఇప్పుడైతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మూషికం అయితే ప్రొవైడ్ అంటే మూషికం అయితే ఇక్కడ ఉంది. ఈ విగ్రహం చూసుకుంటే మనకైతే ఎక్కడ కూడా చిన్న రీమార్క్ కూడా లేకుండా మనం ఎక్కడ మైనస్ కూడా లేకుండానైతే మనకైతే టోటల్ ఫినిషింగ్ అని అయితుంది. ఇప్పుడైతే మనం ఇంకొక నెక్స్ట్ లెవెల్ విగ్రహం అయితే చూసేద్దాం. గాయ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకైతే 8-9 ఫీట్ల మధ్యలోనైతే మనకైతే గణేష్ అయితే ఉంటది. ఈ గణేష్ మనకైతే టోటల్‌గా చెప్పాలంటే తామర పువ్వు మీదనైతే కూర్చొని ఉంది మనకైతే. అంతేకాకుండా జ్యువెలరీ వర్క్ అయితే టోటల్‌గా కంప్లీట్ అని చెప్పుకోవచ్చు మనమైతే. ఇక్కడ చూసుకుంటే మనకైతే మొత్తం సిల్వర్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. తొండం మీద కూడా మొత్తం వర్క్ అయితే కంప్లీట్. ఇక్కడనైతే పంచె వర్క్ కూడా టోటల్‌గా కంప్లీట్. ఇక్కడ చూసుకుంటే మనకైతే చెయ్యికైతే మైదాకు గూడా ఉంది. గోరింటాకు గూడా చూసుకోవచ్చు. రెడ్ అయితే రెడ్‌గా ఉంది మొత్తం అయితే. ఈ గణేష్ అయితే చూసిర్రు కదా! బ్లూ కలర్ రుమాల్ జుట్టుకొనైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇంకొక నెక్స్ట్ లెవెల్ విగ్రహం అయితే చూసేద్దామా? గాయ్స్ ఇక్కడనైతే మనం ఇంకొక నెక్స్ట్ లెవెల్ విగ్రహం అంటే మహారాష్ట్ర మోడల్ అనేది ఒకటి చూసుకోవచ్చు. మనకచ్చేసి ఈ విగ్రహం వచ్చేసి 4.5-5 ఫీట్ల మధ్యలో అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఎలుక మీద కూర్చున్న గణేష్. మనమైతే ఇప్పటికి ఇన్ని సార్లు వీడియో తీసినాం. మనకైతే ఎలుక మీద కూర్చున్న గణపతి అయితే ఇప్పటికైతే మనకైతే దర్శనం అయితే ఎన్నడూ కాలేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకైతే ఎలుక మీద కూర్చున్న గణపతి బ్యాక్‌గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసి మల్టీ కలర్‌లతోనైతే మనకైతే వచ్చేసింది. ఈ విగ్రహం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకొక నెక్స్ట్ లెవెల్ విగ్రహం అయితే చూసేద్దాం. గాయ్స్ ఇక్కడనైతే మనం ఇంకొక నెక్స్ట్ లెవెల్ విగ్రహం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే మహారాజా సింబల్‌లకి అయితే కూర్చున్న గణేష్ అయితే. అంతేకాకుండా మనకు బ్యాక్‌గ్రౌండ్ చూసుకుంటే మల్టీ కలర్‌లతోనైతే వచ్చేసింది. అంతేకాకుండా జ్యువెలరీ వర్క్ అండ్ సిల్వర్ వర్క్ అయితే మనకైతే టోటల్‌గా కంప్లీట్. ఈ గణేష్ వచ్చేసి 4 ఫీట్ల 5 ఫీట్ల మధ్య నుంచి 6 ఫీట్ల దాకానైతే ఉంటది.
అంతే కాకుండా మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మల్టీ కలర్‌లతోనైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే మనమైతే ఇంకొక నెక్స్ట్ లెవెల్ విగ్రహం చూసేద్దాం. గైస్ మనమైతే ఇక్కడ ఇంకొక నెక్స్ట్ లెవెల్ విగ్రహం అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకైతే 6 ఫీట్ల నుంచి 7 ఫీట్ల మధ్యలో అయితే ఉంటది. అంతే కాకుండా మనం ఇక్కడ చూసుకుంటే మనకైతే విత్ స్టాండ్‌తోనైతే అంతే కాకుండా ఇక్కడ చూసుకుంటే మనకైతే సైడ్‌కైతే ఆవు దూడనైతే వచ్చేసింది. అంతే కాకుండా గణేష్ అయితే మనకైతే కొంచెం క్రాస్‌లో బండ్ల కుప్ప అంటే రాళ్ళ కుప్ప మీద కూర్చున్నట్టయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకైతే బ్యాక్‌గ్రౌండ్ అయితే అంతా ఏం లేదు. క్రియేటివింగ్‌కి అయితే జస్ట్‌గా బ్యాక్‌గ్రౌండ్ అయితుంది. ఇదైతే సింపుల్‌గా ఉంది. ఎవరికైనా సింపుల్‌గా కావాలంటే ఇక్కడికైతే మీరచ్చి దీన్నైతే తీసుకెళ్ళొచ్చు.